Audio Jungle. నమస్తే, వెల్కమ్ టు సీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. రైతులకు కొత్త రుణాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ బ్యాంకుల వద్ద ఆందోళన చేసిన టీడీపీ శ్రేణులు. నగరంలోని శ్రీ అయ్యప్ప దేవాలయంలో మాలధారణ కార్యక్రమం, భారీగా పాల్గొన్న అయ్యప్ప భక్తులు. జిల్లాలో ఘనంగా కొనసాగుతున్న దేవీ నవరాత్రి ఉత్సవాలు, భక్తుల నుంచి ప్రత్యేక పూజలు అందుకుంటున్న అమ్మవారు. రైతు రుణాలు మాఫీ చేసి కొత్త రుణాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఖమ్మం జిల్లాలో తెలుగుదేశం పార్టీ ఆందోళన చేపట్టింది. ఎస్బీహెచ్ బ్యాంక్ మెయిన్ బ్రాంచ్ ఎదుట బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య డిమాండ్ చేశారు. ఖమ్మం జిల్లా టీడీపీ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం కొనసాగింది. నగరంలోని ఎస్బీహెచ్ మెయిన్ బ్యాంక్ ఎదుట బైఠాయించి ధర్నా చేపట్టారు. రైతులకు కొత్త రుణాలు ఇవ్వాలని ప్లకార్డులను ప్రదర్శించారు. ఈ ఆందోళనకు ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, పార్టీ జిల్లా అధ్యక్షుడు బ్రహ్మయ్యలు పాల్గొన్నారు. రైతుల సంక్షేమాన్ని ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఎమ్మెల్యే ప్రభుత్వ తీరును విమర్శించారు. ఈ కార్యక్రమానికి టీడీపీ శ్రేణులు భారీగా తరలివచ్చారు. వ్యవస్థ వల్ల రైతు కుటుంబాలకు భరోసా లేక, బ్యాంకర్సు తిరిగి కొత్త రుణాలు ఇవ్వక, ప్రైవేటు వడ్డీన బారిన పడి 1600 మంది పైన రైతులు ఆత్మహత్య చేసుకుంటే కేవలం 350 మంది చేసుకున్నారని చెప్పి ఈరోజు తప్పుడు పద్ధతులతో వివరిస్తున్న ఈ ప్రభుత్వం, చివరికి అమరవీరులను కూడా మోసం చేసి ఆ సంఖ్యను కూడా తగ్గించిన ఈ ప్రభుత్వం రైతు ఆత్మహత్యలను కూడా తగ్గించి ఈరోజు 350 మందే చనిపోయారని చెప్పి ఒక తప్పుడు పద్ధతుల్లో పనిచేస్తూ ఉంది. అందుకనే ఈరోజు రైతు యొక్క వ్యవసాయం కుంటుపడకుండా రైతుల యొక్క కుటుంబాల్లో భరోసా నింపేదానికోసం అన్ని పక్షాలు అండగా ఉండి ఏకకాలంలో రుణమాఫీ చేసి ఎవరైతే రుణమాఫీ జాబితాలో ఉన్నారో వాళ్ళందరూ కూడా కొత్త రుణాలు ఇచ్చే విధంగా బ్యాంకర్స్ మీద ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉంది. స్వయంగా ఆర్థిక మంత్రి గారే బ్యాంకర్స్ యొక్క పరిస్థితి బాగలేదని చెప్తుందంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం బ్యాంకర్స్లో ఏ రకంగా పట్టు కోల్పోయి స్వయంగా ఒక ఆర్థిక మంత్రి ప్రకటించిందంటే అవగాహన లేకుండా ఏ రకంగా మంత్రి మాట్లాడుతుండో ఈరోజు అర్థం కాని పరిస్థితుంది. ఆర్థిక మంత్రికే బ్యాంక్ వినకపోతే సాధారణ రైతుకి ఏ రకంగా వ్యవసాయానికి రుణం అందుతుందో సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. అందుకనే ఈ ప్రభుత్వం మరి కప్పదాటి వైఖరి కాకుండా ఒక స్పష్టమైన విధానంతో మళ్ళీ ఒకసారి బ్యాంకర్స్ మీటింగ్ పెట్టి ప్రతి ఒక్క రైతుకు కూడా వ్యవసాయానికి రుణం మంజూరు చేసే విధంగా ఏకకాలంలోనే మొత్తం రుణాలు మాఫీ చేసి రైతుల యొక్క ఆత్మహత్య చేసుకున్న అందరి కుటుంబ సభ్యులకు ఆదుకునే దానికోసం 6 లక్షల రూపాయలు ఇచ్చి ఈ యొక్క రైతు కుటుంబాలు కాపాడాలని చెప్పి తెలుగుదేశం పార్టీ తరఫున ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది. దాదాపుగా 16 నెలల కాలంలో అధికారంలోకి వచ్చినటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా వ్యవసాయదారులను రైతులను వదిలేసి పరిపాలన చేస్తున్నటువంటి సంగతి మనకు తెలిసిందే. ఈ 16 నెలల కాలంలో నెలకి 100 మంది రైతులు చొప్పున దాదాపుగా 1600 మంది రైతులు చనిపోయారు. చనిపోయినటువంటి రైతు ఆత్మహత్య చేసుకున్నటువంటి వాళ్ళందరూ కూడా రైతు హత్య, మన ప్రభుత్వ హత్యలుగానే మనం పరిగణించాల్సినటువంటి అవసరం వస్తా ఉంది. దాదాపుగా వారం రోజుల నుంచి కూడా బంద్ కార్యక్రమాలు నిర్వహించినప్పటికీ కూడా ఈ ప్రభుత్వాన్ని చీమకుట్టినట్టుగా కూడా లేదు. మనం కలెక్టర్లకు వినతి పత్రాలు ఇచ్చినా, ఆర్డీఓలకు వినతి పత్రాలు ఇచ్చినా, ఎంఆర్ఓలకు వినతి పత్రాలు ఇచ్చినా కూడా బతుకమ్మ పండుగలు రివ్యూలు చేసుకుంటున్నారు తప్ప రైతులకు సంబంధించినటువంటి దాని మీద మాట్లాడేటువంటి పరిస్థితి, రైతుల గురించి ఆలోచించేటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వానికి లేదు అనేటువంటి విషయాన్ని ఈ రోజు మనం గమనిస్తా ఉన్నాం. అందువలనే రైతులకు సంబంధించి పంట రుణాలన్నీ ఏకకాలంలో ఉన్నటువంటి రుణమాఫీనంతా చేయాలని ఖమ్మం నగరంలోని అయ్యప్ప దేవాలయంలో అయ్యప్ప భక్తులు మాలధారణ కార్యక్రమం ఘనంగా జరిగింది. దేవాలయంలో స్వాములు ప్రత్యేక పూజలు కొనసాగించారు. మాలధారణ అనంతరం అయ్యప్ప స్వాములు శబరిమల యాత్రకు బయలుదేరారు. నగరంలోని శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయంలో మాలధారణ కార్యక్రమం ఘనంగా జరిగింది. 41 రోజుల దీక్షల అనంతరం స్వాములు మాలధారణ చేశారు. ఈ సందర్భంగా దేవాలయంలో స్వాములు ప్రత్యేక పూజలు చేశారు.
వాసుస్వామి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి భక్తులు భారీగా తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో స్వాముల కుటుంబ సభ్యులతో పాటు పలువురు పాల్గొన్నారు. గనగాన గంటలట అయ్యప్ప ఘనమైన పూజలట అయ్యప్ప గనగాన గంటలట అయ్యప్ప ఘనమైన పూజలట అయ్యప్ప కొబ్బరికాయలట అయ్యప్ప కోటొక్క మొక్కులట అయ్యప్ప కొబ్బరికాయలట అయ్యప్ప కోటొక్క మొక్కులట అయ్యప్ప గనగాన గంటలట అయ్యప్ప ఘనమైన పూజలట అయ్యప్ప గనగాన గంటలట అయ్యప్ప ఘనమైన పూజలట అయ్యప్ప కొబ్బరికాయలట అయ్యప్ప కోటొక్క మొక్కులట అయ్యప్ప కొబ్బరికాయలట అయ్యప్ప కోటొక్క మొక్కులట అయ్యప్ప కార్తీక మాసాన కదిలేరు భక్తులు శబరికొండ మీద చేసేరు పూజలు మాలలు వేసేరు మది నిండా మొక్కేరు మండల దీక్షలు చేసేరు స్వాములు నిండొక్క పొద్దులు నీకు అయ్యప్ప నిండొక్క పొద్దులు నీకు అయ్యప్ప కార్తీక మాసాన కదిలేరు భక్తులు శబరికొండ మీద చేసేరు పూజలు మాలలు వేసేరు మది నిండా మొక్కేరు మండల దీక్షలు చేసేరు స్వాములు నిండొక్క పొద్దులు నీకు అయ్యప్ప నిండొక్క పొద్దులు నీకు అయ్యప్ప నిండొక్క పొద్దులు నీకు అయ్యప్ప దీపాల ధూపాలతో అయ్యప్ప దీవించమని కొలుతురు అయ్యప్ప దీపాల ధూపాలతో అయ్యప్ప దీవించమని కొలుతురు అయ్యప్ప గనగాన గంటలట అయ్యప్ప ఘనమైన పూజలట అయ్యప్ప కొబ్బరికాయలట అయ్యప్ప కోటొక్క మొక్కులట అయ్యప్ప స్వామి అయ్యప్ప చూడ చిత్రమైన శబరి కొండలో ఆడేటి అంశలు పాడేటి సిల్కలు ఎగిరేటి పక్షులు కొమ్మ కొమ్మన కోటి కోయిల రాగాలు బంగారు పిట్టెలు పురివిప్పి ఆడేటి అందాల నేమల్లు పురివిప్పి ఆడేటి అందాల నేమల్లు చూడ చిత్రమైన శబరి కొండలో ఆడేటి అంశలు పాడేటి సిల్కలు ఎగిరేటి పక్షులు కొమ్మ కొమ్మన కోటి కోయిల రాగాలు బంగారు పిట్టెలు పురివిప్పి ఆడేటి అందాల నేమల్లు పురివిప్పి ఆడేటి అందాల నేమల్లు పురివిప్పి ఆడేటి అందాల నేమల్లు నూటొక్క పువ్వులట అయ్యప్ప కోటొక్క పూజలట అయ్యప్ప నూటొక్క పువ్వులట అయ్యప్ప కోటొక్క పూజలట అయ్యప్ప గనగన గంటలట అయ్యప్ప ఘనమైన పూజలట అయ్యప్ప కొబ్బరికాయలట అయ్యప్ప కోటొక్క మొక్కులట అయ్యప్ప దీపాల కాంతుల్లో దగదగ మెరువంగ బంగారు పుల్లల్లో భక్తులే గొలువంగ తెల్లని మల్లెలు అల్లేరు దండలు మెడనిండ వేసేరు దండల వేసేరు దండాలు పెట్టేరు దండల వేసేరు దండాలు పెట్టేరు దండల వేసేరు దండాలు పెట్టేరు దీపాల కాంతుల్లో దగదగ మెరువంగ బంగారు పుల్లల్లో భక్తులే గొలువంగ తెల్లని మల్లెలు అల్లేరు దండలు మెడనిండ వేసేరు దండల వేసేరు. శరణయ్యప్ప స్వామి శరణం. స్వామి శరణయ్యప్ప స్వామి శరణం. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా మేము అయ్యప్ప స్వామి దీక్ష 41 రోజులు పూర్తి చేసి ఈరోజు అంటే 14/10/2015 అంటే 23వ మాలధారం తీసుకొని మేము శబరిమల యాత్ర వెళ్తున్నాము. ప్రతి సంవత్సరం ఎంతోమంది స్వాముల్ని ఇదే విధంగా మేము శబరిమల యాత్ర చేస్తూ ఆ యొక్క స్వామివారి కృపకు మేమందరం కూడా బాధ్యులమై ఉంటున్నాము. స్వామి శరణయ్యప్ప స్వామి శరణం. అందరికీ నవరాత్రి దసరా శుభాకాంక్షలు. ప్రతి సంవత్సరం ఇరుముడి కట్టుకొని శబరిమల వెళ్తున్నారు శ్రీ అయ్యప్ప ధర్మశాస్త్ర అయ్యప్ప భక్త బృందం. వాసుస్వామి ఈసారి కూడా 23వసారి దిగ్విజయంగా శబరిమల యాత్ర బయలుదేరుతున్నారు. స్వాములకి వారి కుటుంబాలకి అందరికీ అన్ని విధ స్వామి కరుణాకటాక్షం ఉండాలని మనసావాజ కర్మన కోరుతున్నారు. స్వామి శరణమయ్యప్ప. గురుస్వామి అయినటువంటి శ్రీ పునుగుండ్ల వాసుస్వామి వారు మమ్మల్ని 23 సంవత్సరాల నుంచి మమ్మల్ని ఎంతో దిగ్విజయంగా మాకు శబరిమల తీసుకెళ్తున్నారు. ఈసారి కూడా దిగ్విజయంగా చేసుకొని మేమందరం మళ్ళీ అయ్యప్ప సన్నిధానానికి చేరుకొని మంచిగా విజయ యాత్ర చేయాలని చెప్పేసి
మనసావచ్చ కోరుకుంటున్నాను. స్వామియే శరణమయ్యప్ప. ఖమ్మం నగర ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో వర్తక సంఘ భవనంలో సమగ్ర యోగా చికిత్సా శిబిరం కొనసాగుతుంది. ఇందులో మందులు లేకుండా పలు వ్యాధులకు చికిత్సలు అందించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. సంఘం ఆధ్వర్యంలో చేపడుతున్న ఈ శిబిరానికి ప్రజల నుంచి మంచి స్పందన వస్తుందని వారు తెలిపారు. ఆర్యవైశ్య సంఘం దివ్య యోగా మండలి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం కొనసాగుతుందన్నారు. ఈ నెల 18వ తేదీ వరకు శిబిరం కొనసాగుతుందని వారు పేర్కొన్నారు. శిబిరాన్ని పురస్కరించుకొని మందులు లేకుండా పలు వ్యాధులకు చికిత్సలు అందించనున్నట్లు వారు తెలిపారు. ఈ సందర్భంగా నిర్వాహకులు సీనియర్స్తో మాట్లాడారు. 11:10 నుంచి 18:10 వరకు ఈ కార్యక్రమం ఉంటుంది. కాబట్టి ప్రజలంతా యోగాకి, ఈ ఆక్యుప్రెషర్కి వచ్చి మీ రోగాలు ఏమున్నా రాబోయే రోగాలను కూడా అరికట్టగలిగిన శక్తి ఈ యోగా గురూజీ గారికి ఉన్నది. ఇంతకుముందు 2011లో ఖమ్మం సర్దార్ పటేల్ స్టేడియంలో జలయోగం నిర్వహించారు. దానికి చాలామంది హాజరయ్యారు. ఆ రోజు ఉన్న అధికారులు, అనధికారులు అందరూ హాజరయ్యారు. ఇది 2011 అనేది చరిత్రలో మిగిలి ఉన్న అంశం ఇది. కాబట్టి మీరందరూ ఎవరు ఉన్న ఆరోగ్యం బాగున్నా బాగాలేకపోయినా ఈ యోగాకి వచ్చితే చాలా బాగుంటుంది. అయితే యోగా అంటే జనరల్గా యోగానే కదా అని చెప్పి చాలామంది అశ్రద్ధ చేస్తారు. ఈ యోగాలో మాత్రం 2 గంటలు కూర్చున్నా కూడా ఒక 10 నిమిషాలు కూర్చున్నట్టు అంత తేలిగ్గా ఉంటుంది. కాబట్టి యోగా టైం వేస్ట్ చేస్తున్నాం. ఆక్యుప్రెషర్ ద్వారా మరియు యోగా ద్వారా అనేక రకాల రుగ్మతలు నివారించుకోవచ్చు, నిర్మూలించుకోవచ్చు. అందరికీ సులువుగా ఉండడానికి కొన్ని పేర్లు మీకు చెప్పడం జరుగుతూ ఉన్నది. మందులు లేకుండా ఈ క్రింది వ్యాధులకు చికిత్స అందించబడుతుంది. అధిక బరువు, రక్తపోటు, మధుమేహం, అసిడిటీ, గర్భాశయ నొప్పి, తలనొప్పి, కీళ్ళ నొప్పులు, కంటి, చెవి, ముక్కు, మెడ నొప్పులు, కిడ్నీలు, రాళ్ళు, నడుము నొప్పి, మోకాలు నొప్పి, పక్షవాతం, తుంటి నొప్పి, ఆస్తమా, ఎత్తు పెంచడం, మనశ్శాంతి లేకున్నా, చిన్నపిల్లలు నిద్రలో మూత్రము పోసిన, నిద్రలేమి మరియు ఇతర సంబంధిత సమస్యలన్నిటికీ కూడా ఈ 4 రకాల ప్రత్యామ్నాయ పద్ధతులతో పాటు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో పనిచేసే సూపర్ డాక్టర్లు ఎంతమంది ఉన్న వాళ్ళందరికీ సమానమైనది ఒకే ఒక్క యోగా, సైంటిఫిక్ పాజిటివ్ మెడిటేషన్ యోగా, ప్రతాప్ మహారాజ్ సైంటిఫిక్ పాజిటివ్ మెడిటేషన్ యోగా. ఛాంబర్ ఆఫ్ కామర్స్లో ఉదయం 5 నుంచి 7 గంటల వరకు యోగ శిబిరం ఉంటుంది. మరియు 8 నుంచి 12:30 వరకు ఆక్యుప్రెషర్ ట్రీట్మెంట్ ఉంటుంది. అదేవిధంగా సాయంత్రం 4 గంటల నుంచి 8 గంటల వరకు కూడా ఆక్యుప్రెషర్ ట్రీట్మెంట్ ఉంటుంది. ఎవరు వచ్చినా సరే కేవలం ఒక పావు గంట లేదా ఒక అరగంట వారి యొక్క రుగ్మత యొక్క తీవ్రతను బట్టి ఈ సమయాల్లో ఈ దిగువ సమయంలో ఏ సమయంలో వచ్చినా కూడా ట్రీట్మెంట్ తీసుకుని వెళ్ళవచ్చు. కావున మీ ఆరోగ్యం పొందడం కోసం, ఆనందం సిద్ధించుకోవడం కోసం ఈ అవకాశాన్ని వినియోగించవలసిందిగా కోరుతున్నాను. నేను ఈ యొక్క రాజస్థాన్ వారి ఆక్యుప్రెషర్ని వాడటం వల్ల గత 3 రోజులుగా చాలా రిలీఫ్ పొందుతూ నేను ఇంతకుముందు కూడా దీని విశిష్టతను విన్నాను. దీన్ని ప్రత్యక్షంగా వీళ్ళు చేసే అత్యద్భుతమైనటువంటి ఈ ప్రక్రియ ద్వారా నాకు చాలా రిలీఫ్గా ఉంది. నేను 5 కిలోమీటర్ల దూరం నుంచి కూడా ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చి ప్రతిరోజు చేయించుకొని పోతున్నాను. మీరు కూడా ఈ సులభమైన పద్ధతిలో ఉన్నటువంటి ఎక్కడో కార్పొరేట్ హాస్పిటల్ పోయి మనం ఎంతో డబ్బులు వెచ్చించి వ్యయప్రయాసాలకు లోనవుతున్నాం. కొద్ది సమయాన్ని వెచ్చించి ఈ రాజస్థాన్ వారి ఆక్యుప్రెషర్ విధానాన్ని వినియోగించవలసిందిగా. मैं एक्यूप्रेशर, वाइब्रेशन, सुजोग, मैग्नेट थेरेपी कैंप, हेल्थ कैंप चल रहा है, जिसमें बॉडी के अंदर ब्लड सर्कुलेशन हम एक्टिवेट करते हैं, जिसका मॉर्निंग टाइम 8 to 12 है, इवनिंग 4 to 8 रहता है. ఖమ్మం నగరంలోని శ్రీదేవి నవరాత్రోత్సవ కమిటీ ఆధ్వర్యంలో పొట్టి శ్రీరాములు రోడ్లో నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. గురువారం అమ్మవారి అలంకరణ కార్యక్రమం కొనసాగుతుందని, భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరావాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు. లలితా శివానంద చరిత
వారు ముందుగా భక్తులందరికీ దసరా శుభాకాంక్షలు మరియు బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేయడం అయింది. అలానే మేము ఈ సంవత్సరం 25వ సంవత్సరం ఈ ఉత్సవాలు జరపబట్టి ఇది 20వ సంవత్సరం అత్యంత వైభవంగా ఈ 20వ సంవత్సరం కార్యక్రమం చేస్తున్నాము. మా కార్యక్రమం ప్రధానంగా అన్నపూర్ణ అవతారం రోజున ఒక 150 రకాల ప్రసాదాలతో అమ్మవారికి నైవేద్యం ఉంటుంది సాయంత్రం 5 గంటలకు. అలానే శుక్రవారం రోజున అమ్మవారికి ఎంతో అద్భుతంగా ఒక 20 లక్షల రూపాయలు పెట్టి అమ్మవారికి కరెన్సీతోటి అమ్మవారిని అలంకరించడం జరుగుతుంది. అలానే శుక్రవారం రోజున సాయంత్రం పూట మహిళలచే అంటే ఆడవాళ్ళచే మనం సామూహిక కుంకుమార్చనలు చేస్తుంటాం. దానికి ప్రతి భక్తురాలు ఏం తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. ప్రతి వస్తువు వాళ్ళకి బాగా కమిటీ తరఫున ఇవ్వటం జరుగుతుంది. గత 24 సంవత్సరం నుంచి ఎంతో వైభవంగా భక్తులందరి సహకారంతో ఈ నవరాత్రోత్సవం చాలా ఘనంగా జరుపుతున్నాం. అందులో భాగంగా ఈ 25వ సంవత్సరం మేము అడుగుపెట్టి రజతోత్సవం చేస్తూ చాలా ఘనంగా మేము జరపడానికి మాకు ఆశించినటువంటి అమ్మవారికి హృదయపూర్వకంగా నమస్కరిస్తూ మాకు సహకరించిన భక్తులందరికీ కూడా ధన్యవాదాలు ఈ ఛానల్ ద్వారా తెలియజేసుకుంటూ ఈ సంవత్సరంలో రజతోత్సవంలో భాగంగా ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం అద్భుతంగా కరెన్సీతోటి ధనలక్ష్మి అవతారాన్ని మేము ఎంతో వైభవంగా చేయాలనుకుంటున్నాం. అలాగే దసరా రోజు కూడా ఎంతో వైభవంగా ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. ప్రతిరోజు అమ్మవారికి రోజుకొక అలంకారం చేస్తూ ఖమ్మంలో మొట్టమొదటిసారిగా ప్రతిరోజు రోజుకొకసారి అమ్మవారి అలంకారం చేస్తూ చూపించింది ఈ యొక్క పొట్టిసం రోడ్డు అమ్మవారి ఉత్సవాలని చెప్పని చెప్పుకోవడానికి కూడా మేము చాలా గర్విస్తున్నాం. కాబట్టి ఈ నవరాత్రోత్సవాలందరినీ కూడా భక్తులందరూ దర్శించుకొని కంపల్సరీగా అమ్మవారి తీర్థప్రసాదాలు తీసుకొని అమ్మవారి కృపకు పాత్రలను కోరుతూ అందరికి కూడా ముందుగానే బతుకమ్మ శుభాకాంక్షలు తెలుపుతూ దసరా శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఇటు దేవి నవరాత్రోత్సవ కమిటీ పొట్టిసామలోటు ఖమ్మం. ధన్యవాదం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రైతులకు కొత్త రుణాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ బ్యాంకుల వద్ద ఆందోళన చేసిన టీడీపీ శ్రేణులు. నగరంలోని శ్రీ అయ్యప్ప దేవాలయంలో మాలధారణ కార్యక్రమం భారీగా పాల్గొన్న అయ్యప్ప భక్తులు. జిల్లాలో ఘనంగా కొనసాగుతున్న దేవీ నవరాత్రి ఉత్సవాలు, భక్తుల నుంచి ప్రత్యేక పూజలు అందుకుంటున్న అమ్మవారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సీనియర్స్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.